సెన్స్ ఉంది అంటున్నాడు సైతాను. మీకు జ్ఞాపకముందా? అపవాది యేసునే శోధించాడు. అతడేమన్నాడు? నీవు నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాల మహిమైశ్వర్యమంతా నీకిస్తాను. దానికి యేసు ప్రభు ఏమన్నాడు? నీవెలా ఇస్తావు? ఇవి నీవే అని ఆయన ప్రశ్నించలేదే. అంటే ఇదంతా సైతాను వశంలోనే ఉందని ప్రభువు అంగీకరించాడని గ్రహించాలి. అయితే ఈ శోధనను ప్రభు ముఖాముఖిగా ఎదిరించాడు. అనగా ఈ లోకరాజ్యాలన్నిటిలోకి సైతానుకు ప్రవేశముంది అని అర్థం. ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఈ లోక పరిస్థితిని తేరి చూడండి. సైతాను హస్తం పనిచేస్తున్నదని మీకు అనిపించటం లేదా? దేవుడే కొంతకాలం మట్టుకు సైతానుకు ఈ స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, అయితే సైతాను శక్తిమంతుడు. మనము సైతానును గొర్రెపిల్ల రక్తంతో మాత్రమే గెలవగలం. దేవుడు యోబును గురించి మంచి సాక్ష్యం పలికాడు. సైతాను యోబును దెబ్బతీయాలని చూచాడు, గాని యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. గనుక సైతాను యోబును ఏమీ చేయలేకపోయాడు. దేవా, నీవు కంచె వేశావు గదా, దాన్ని నేనెలా దాటగలను అని సైతానే ఒప్పుకుంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి చుట్టూ ఈ రోజున కూడా దేవుడు వేసిన కంచె ఉంది. దేవుడు అనుమతిస్తేనే గాని సైతాను విశ్వాసిని ముట్టజాలడు. దేవుడు అనుమతించాడు అంటే అది విశ్వాసి మేలుకే. సైతాను మానవతను, మానవులను ద్వేషిస్తాడు. యోబు మీద నిరాధారమైన నిందారోపణ చేస్తున్నాడు. యోబు ఒక అవకాశవాది అంటున్నాడు. నీవు యోబు చుట్టూ వేసిన కంచెను తొలగించి చూడు, యోబు భక్తి బండారం బయటపడుతుంది అని సవాలు చేస్తున్నాడు. దేవుడు యోబు చుట్టూ వేసిన కంచెను తీసివేయగానే సైతాను యోబును ముట్టడించసాగాడు. సైతాను క్రూరుడు, సైతాను క్రూరుడైన యజమాని. కాని మన దేవునికి సేవ చేసేవారు ధన్యులు. వారి యజమాని కృపామయుడు. ఇంకేముంది, యోబు ఆస్తిపాస్తులు, అతనికి ఉన్నదంతా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇది దేవుడి అనుమతి మీదనే జరిగింది. దేవుని మీద, యోబు మీద అపనిందలు ప్రచారం చేసే అపవాది తాను చేయదలుచుకున్నదంతా చేశాడు. సైతాను దేవునికి మానవునికి కూడా శత్రువే. 13వ వచనం, ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం పానం చేస్తూ ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి